హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్నాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. చిన్నప్పుడు వీటిని మేము స్వీట్ బిస్కెట్లు అనేవాళ్ళం. వీటి పేరు వచ్చి చక్కెరపార. ఇవి చేయడం చాలా తేలికండి. క్రిస్పీగా, చాలా గుల్లగా, టేస్ట్గా చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. స్కూల్స్ కూడా ఓపెన్ అయినాయి కాబట్టి పిల్లలకి ఏం స్నాక్స్ పెట్టాలని ఆలోచించే బదులు వీటిని ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి, నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. చేయడం కూడా చాలా తేలికనమాట. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. దీనిలోకి ఒక 2 కప్పుల వరకు మైదా పిండి వేసుకున్నానండి. దీనిలోకి 1/4 కప్పు పంచదార పొడి వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూను ఉప్పు వేసుకోవాలి. ఈ పంచదార పొడి పిండి కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 కప్పు వరకు నెయ్యి వేసుకుంటున్నానండి. ఈ రెసిపీకి ఖచ్చితంగా నెయ్యి కానీ డాల్డా కానీ యూజ్ చేయాలండి. ఆయిల్ వేస్తే అంత గుల్లగా రావన్నమాట. ఖచ్చితంగా నెయ్యి కానీ డాల్డా అయినా ఏదైనా ఒకటి వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఈ నెయ్యి మొత్తం పిండిలో కలిసేటట్టుగా కలుపుకోవాలండి. 2 కప్పుల పిండికి 1/4 కప్పు నెయ్యి సరిపోతుందండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం పిడికెడతో నొక్కితే ఇలా పిండి ముద్ద కట్టాలన్నమాట. అప్పుడు మనకు కరెక్ట్గా నెయ్యి సరిపోయినట్టు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని చిలకరించుకుంటూ పిండిని గట్టిగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. ఈ పిండి కలపడానికి నీళ్ళు ఎక్కువగా పట్టవండి. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళని చిలకరించుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకవేళ పిండి లూజ్ అయిందంటే కనుక మనం చేసుకునే ఈ చక్కెరపార ఆయిల్ అనేది ఎక్కువగా పీలుస్తుందండి. పిండి మాత్రం చాలా గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండిని పెద్ద ముద్దల కింద డివైడ్ చేసుకోవాలండి. నేనైతే ఈ పిండిని 3 ముద్దల కింద డివైడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నుంచి ఒక పిండి ముద్దను తీసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలండి. ఈ చపాతీ చేసుకునేటప్పుడు కావాలంటే పొడిపిండి చల్లుకోవచ్చండి. మనం నెయ్యి వేసాం కాబట్టి పొడిపిండి అయితే అవసరం పడదు. ఇలా చపాతీని చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచు మందం ఉండేటట్టుగా ఈ చపాతీని మనం చేసుకోవాలి. మరీ ఎక్కువ మందంలో చేసుకోకూడదండి. చేసుకుంటే మనకి ఇవి వేగడానికి టైం ఎక్కువ పడుతుందన్నమాట. ఇలా చుట్టువైపులా ఎడ్జెస్ని కట్ చేసుకోవాలండి. ఇలా స్క్వేర్గా నేను కట్ చేసుకున్నాను. మీరు వీటిని నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. నేనైతే స్క్వేర్గానే కట్ చేసుకుంటున్నాను. అన్నీ ఒకే సైజులో ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి. కొంతమంది డైమండ్స్ లాగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కట్ చేసుకుంటూ ఉంటారు. నేనైతే ఇలా స్క్వేర్గానే కట్ చేసుకుంటున్నాను. ఇలా అన్ని ముక్కలు సమానంగా ఉండేటట్టుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనం ఒక్కొక్కటిగా తీసుకుని వేడి నూనెలో వేసుకుని వేయించుకోవాలండి. కొంచెం వెడల్పుగా ఉన్న కడాయి కానీ ఇలా ప్యాన్ కానీ పెట్టుకుని వేయించుకుంటే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. ఇలా ముక్కలన్నిటిని ఒక్కొక్కటి వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలండి. వేసిన వెంటనే కదపకూడదనమాట. ఇలా వేసి వేయించుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో వేయిస్తే పైన కలర్ వచ్చేస్తే కానీ లోపల వరకు ఫ్రై అవ్వవు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. మరి కడాయిలోనే కలర్ ఎక్కువ వచ్చేసేటట్టు ఫ్రై చేసుకోకండి. ఎందుకంటే బయటికి తీసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిపోతాయి మళ్ళీ మనకి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకుంటే సరిపోతుందండి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఆయిల్లోంచి తీసినప్పుడు కొంచెం మెత్తగా ఉన్నట్టు ఉంటాయండి. చల్లారేసరికి గట్టిగా అవుతాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి. చూసారుగా ఫ్రెండ్స్, చేసుకోవడం చాలా ఈజీ అండి. ఈ చక్కెరపారని పైన క్రిస్పీగా, చాలా గుల్లగా, చాలా టేస్ట్గా బాగుంటాయండి. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. పిల్లలకి స్నాక్స్గా పెట్టవచ్చు. అలాగే పిల్లలు పెద్దలు ఇష్టంగా కూడా తింటారు వీటిని. చూడండి లోపల వరకు ఎంత బాగా ఫ్రై అయినాయో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆన్లో పెడితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను.